Taste the Daily. శ్రీకాళహస్తి పాలక మండలి నియామకానికి రంగం సిద్ధమైందా? పాలక మండలి చైర్మన్ పోస్టు కోసం 3 పార్టీల నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారా? ఈసారి మాత్రం చైర్మన్ పోస్టును బీసీ నేతకి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోందా? అటు జనసేన బీజేపీ నేతలు పట్టు వీడకపోవడంతో పదవి విషయంలో ఉత్కంఠ కొనసాగుతోందా? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎటూ తేలడం లేదు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం పాలక మండలిని వారం రోజుల్లో భర్తీ చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన చేసి 6 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు పాలక మండలి నియామకం జరగలేదు. అయితే చైర్మన్ పోస్టును తన అనుచరుడికి ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చైర్మన్ పోస్టును ఇన్నాళ్లు భర్తీ చేయలేదని ప్రచారం సాగుతోంది. తాజాగా పాలక మండలి భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చైర్మన్ పోస్టును దక్కించుకునేందుకు కూటమి పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నారు. పాలక మండలి చైర్మన్ పోస్టు కోసం అటు టీడీపీ, ఇటు బీజేపీ, మరోవైపు జనసేన నేతలు పార్టీ హైకమాండ్ దగ్గర లాబియింగ్ ముమ్మరం చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి పాలక మండలి చైర్మన్ పోస్టు కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనే రంగనేని చెంచయ్య నాయుడు. ఈసారి ఆయనకే పాలక మండలి చైర్మన్ పోస్టు దక్కొచ్చనే చర్చ జరుగుతోంది. ఆయన ఎప్పటి నుంచో బొజ్జల కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. మరోవైపు శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి బీసీలే పట్టుకొమ్మలుగా ఉన్నారు. అంతేకాదు నియోజకవర్గంలో బీసీలకు సరైన ప్రాధాన్యత లేదనే చర్చ జరుగుతోంది. అందుకే శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పోస్టును బీసీ నాయకులుగా ఉన్న రెడ్డివారి గురువారెడ్డి, గుమ్మిడిపూడి దశరథకి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. కానీ ఈ ఇద్దరు నేతలు బొజ్జల కుటుంబంతో అంత సఖ్యతగా ఎప్పుడూ లేరని, అందుకే వారికి పదవి దక్కవచ్చనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు శ్రీకాళహస్తి పాలక మండలి పోస్టుల కోసం జనసేన నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పాలక మండల సభ్యులు నియామకంలోనూ జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి పెరుగుతోంది. గతంలో జనసేన నేత కోటా వినూతకు చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడిగారు. కానీ వినూత తన పిఏ హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. దాంతో జనసేనకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అయినప్పటికీ జనసేన నేతలు మాత్రం తమకే పాలక మండలి చైర్మన్ పోస్టు కావాలని పట్టుబడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి జనసేన నేత కొట్టే సాయి దగ్గరగా ఉన్నారు. దాంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాళహస్తి పాలక మండలి పోస్టు కోసం బీజేపీ నేతలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాషాయ పార్టీకి చెందిన సీనియర్ నేత కోలా ఆనంద్ కుమార్ భార్య కోలా విశాలాక్షి చైర్మన్ రేస్లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కోలా ఆనంద్ కుమార్కు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి దక్కడంతో ఇక ఒకే ఇంట్లో 2 పోస్టులు ఎలా అనే చర్చ జరుగుతోందట. ఈసారి కోలా విశాలాక్షికి ఛాన్స్ మిస్ అయ్యిందని అంటున్నారు. పక్క నియోజకవర్గం సత్యవేడు నియోజకవర్గం నుంచి కూడా కొందరు ఆశావాహులు తమకీ చైర్మన్ పోస్టు కావాలని నేతలపై ఒత్తిడి పెంచినట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద 1-2 రోజుల్లో శివయ్య భాగ్యం ఎవరికి దక్కుతుందో తేలిపోతుందని 3 పార్టీల్లో చర్చ అయితే సాగుతోంది.